విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం 96వ వార్డు జేఎన్ఎన్యు ఆర్ఏఎం కాలనీలో మోంతా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతమంతా జలమయం కావడంతో బాధితులు రోడ్ల మీదకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా వెళ్లలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇటు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ కాలనీపై కన్నెత్తి చూడకపోవడం, సహాయ సహకారాలు అందకపోవడంతో బాధితులు ఆకలి కేకలు వేస్తున్నారు. సాక్షాత్తు మేయర్ ఇలాకాలో జరగడంతో స్థానికుల నుంచి మేయర్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటు మేయర్ అటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పట్టించుకోకపోవడంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. గత 18 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. కానీ గతంలో కూడా ఇలాగే గండి చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు నిండిపోవడం వలన పొలాల్లో ఇలాగ మా కాలనీలోకి వాటర్ రావడం జరుగుతుంది. దీనికి వెళ్ళే బయటికి అవుట్ సైడ్ వెళ్ళే మార్గం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన కాలనీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాటర్ అంతా కూడా వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఆ వాటర్ నుంచి చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. మాకు చాలా భయం వేస్తుంది. ఇలాంటిది వచ్చినప్పుడు సోదగతిగా ఎవరైనా చర్యలు తీసుకుంటారని దీనికి మేమందరం తెలియపరుస్తున్నాం. ఏదైనా తినే పదార్థాలు కానీ లేకపోతే ఏదైనా తీసుకుందామన్నా కూడా ఈ కిందనే మునిగిపోవడం వల్ల పైనుంచి ఉన్న 3 ఫ్లోర్ల వాళ్ళు కూడా కింద దిగి బయటికి వెళ్ళి ఏమైనా సరుకులు తీసుకుందామన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో దగ్గరగా 1వ బ్లాక్ నుంచి 20 బ్లాక్ వరకు ఉంటే దగ్గర సుమారు ఒక 30-40 వరకు కుటుంబాలు కింద నివసిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి నీళ్లు చేరుకుపోవడం వల్ల వీళ్ళు బయటికి అడుగుపెట్టి ఏదైనా తెచ్చుకుని వండుకుందామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాగ ఎన్నో తుఫాన్లు వచ్చినప్పుడల్లా మాకు ఇది ఒక ఆనవాయితీగా ఈ యొక్క నీళ్లు వచ్చేయడం జరుగుతుంది. దీనికి ఏదైనా సరే మీ యొక్క మీడియా వాళ్ళ ద్వారా మాకు న్యాయం ఇది చేరుతుందని మేము ఆశిస్తున్నాం.